చిరంజీవి మోకాల్ సర్జరీ తర్వాత లెక్క మార్చాడు. సోషియో ఫ్యాంటసీ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక బాలయ్య భగవత్ సింగ్ కేసరి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టే పనిలో ఉంటే వెంకీ క్లైమాక్స్ తో బిజీ అయ్యాడు. ఇక రామ్ స్కందగా వస్తుంటే నితిన్ పవర్ఫుల్ తమ్ముడుగా మారాడు. ఇలా ఈ వారం సీనియర్లు యంగ్ హీరోలు స్పీడ్ పెంచారు. కింగ్ నాగార్జున ది ఘోస్ట్ ఫ్లాప్ తర్వాత ఊపేసేందుకు నా సామిరంగా అంటూ రెడీ అయ్యాడు. కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ బిన్నీ మేకింగ్ లో నాగ్ ఈ సినిమా చేయబోతున్నాడు. బంగారాజు తర్వాత మళ్లీ ఊరు మాస్ రూట్లో కింగ్ నాగార్జున దాడి కన్ఫర్మ్ అయింది. పోస్టర్ వైరల్ అయింది. కింగ్ నాగార్జున ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ మూవీ కోసం చిన్నపాటి త్యాగం చేయబోతున్నాడట. శేఖర్ కమ్ముల మేకింగ్ లో తెరకెక్కనున్న ధనుష్ ట్రైలింగ్వల్ మూవీలో నాగార్జున గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. అయితే 3 భాషల్లో తనే గెస్ట్ అవడంతో ఏకంగా 30 రోజుల డేట్లు అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ భగవంత్ కేసరి. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఉండటంతో తన హీరో ఎంట్రీకి అనిల్ రావిపూడినే క్లాప్ కొట్టబోతున్నాడంటూ గుసగుసలు పెరిగాయి. మొన్న గోపీచంద్ మరణేని మేకింగ్ లో మోక్షజ్ఞ అన్నారు. ఇప్పుడు సీన్లోకి అనిల్ రావిపూడి వచ్చాడంటున్నారు. విక్టరీ వెంకటేష్ మూవీ సైంధవ షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా 80% పూర్తయిందట. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి బరిలో దింపబోతున్నారట. ఇలా దర్శక నిర్మాతలు రిలీజ్ డేట్ లో మార్పుని ఫిక్స్ చేశారని సమాచారం. రజనీకాంత్ జైలర్ మూవీ సీక్వెల్ క్రిస్మస్ కి లాంచ్ చేయబోతున్నాడట నెల్సన్. ముందుగా సంక్రాంతికి అనుకున్నారు, కానీ క్రిస్మస్ కి ఈ సీక్వెల్ లాంచ్ చేసి సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారట.